ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ వేగవంతం చేశారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అఫిడవిట్లు సమర్పించని ఇద్దరు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే స్పీకర్ను కలిసిన కడియం శ్రీహరి మరి కాస్త గడువు కోరారు. 2 రోజుల పాటు ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో చర్చించిన దానం నాగేందర్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. మంత్రితో చర్చల అనంతరం నోటీసులకు రిప్లై ఇవ్వనున్నారు దానం నాగేందర్. ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని రాకేష్ అందిస్తారు. రాకేష్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. ఉదయం 7:30 గంటలకే ఎమ్మెల్యే మంత్రుల నివాసానికి వెళ్లిన దానం నాగేందర్ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో దాదాపుగా గంటకు పైగా భేటీ అయినట్టు సమాచారం. ఈ భేటీలో అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్య కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా స్పీకర్ నోటీసుల నేపథ్యంలో నోటీసులకు ఏ విధంగా స్పందించాలి, ఏ అంశాలను ఈ నోటీసులకు వివరణ ఇచ్చే సమయంలో పేర్కొనాలని దానిపైన అటు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో చర్చించినట్టుగా సమాచారం. లీగల్ గా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దానిపైన కూడా ఈ మీటింగ్ లో చర్చించినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా 2 రోజుల పాటు మొన్న 2 రోజుల పాటు ఢిల్లీలో ఉన్న దానం నాగేందర్ సంబంధించి ప్రముఖ న్యాయవాదులతో చర్చించినట్టుగా సమాచారం. ఫిరాయింపుల విషయంలో తాను ఇబ్బంది పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన గతంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్న కేసులు, వాటికి సంబంధించిన తీర్పులు అనే దానిపైన కూడా ఎవరైతే వాదించారో న్యాయవాదులు వారితో చర్చించిన తర్వాత ఈ నోటీసులకు ఏ విధంగా స్పందించాలని దానిపైన కొంత స్పష్టత తీసుకున్నట్టు సమాచారం. ఈ రోజు లేదా రేపు స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు దానం నాగేందర్ రాజీనామా తప్పనిసరి అనే ఒక చర్చ అయితే జరుగుతోంది. సోషల్ మీడియా వేదిక కూడా ఈ ప్రచారం జోరందుకుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా ఖైరతాబాద్ కు సంబంధించి అభ్యర్థిని సిద్ధం చేస్తున్నామంటూ కూడా బహిరంగంగా ప్రకటిస్తున్న నేపథ్యంలో దానం నాగేందర్ రాజీనామా చేస్తారా లేకుంటే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు వివరణ ఇస్తారనే ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఏదైతే ఎమ్మెల్యే పైన అనర్హత వేటు వేశారో ఆ కేసును ఇక్కడ తెలంగాణ కూడా అనువదిస్తూ ఇక్కడ కూడా దానం నాగేందర్ పైన వేటు తప్పదని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే దానిపైన చూడాలి. అయితే వెస్ట్ బెంగాల్లో ఏదైతే సంబంధించి ఎమ్మెల్యే పైన అనర్హత వేటు పడిందో అది 4.5 సంవత్సరాల వాదనల తర్వాత వేటు పడ్డట్టుగా తెలుస్తోంది. దీంతో దానం నాగేందర్ విషయంలో కూడా అదే విధంగా చాలా రోజుల పాటు ఇంకా ఈ కేసు నడుస్తుందనే అభిప్రాయంతో అస్త నేతలు ఉన్నారు. కానీ ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి హైకోర్టు కనుక ముందే డెసిషన్ తీసుకుంటే ఇబ్బంది ఎదురవుతుంది, దానం నాగేందర్ రాజకీయ భవిష్యత్తు ఇబ్బందిలో పడుతుందనే ఒక చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయం పైన 1-2 రోజుల్లో కొంత స్పష్టత తీసుకుని స్పీకర్ నోటీసులకు వివరణ ఇవ్వడా లేకుంటే రాజీనామాకు ముందడుగు వేయడమా ఇలాంటి అంశాలపైన ఒక క్లారిటీ, ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ రాకేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.